ఇరాన్, అమెరికా. The United States military began major combat operations in Iran. ఇజ్రాయెల్. Why do you need to enrich uranium? అసలు వీళ్ళ మధ్య జరిగే ఈ యుద్ధానికి నిజమైన కారణం ఏంటి? US and Israel launching a coordinated strike on Iran. వరల్డ్ లో 57 ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి. కానీ అమెరికా, ఇజ్రాయెల్ వీటన్నిటిని వదిలి కేవలం ఇరాన్ మీద ఎందుకు పడుతుంది? ఇరాన్ లో మొట్టమొదటి న్యూక్లియర్ రెవల్యూషన్ ని స్టార్ట్ చేయడానికి సహాయం చేసిన యుఎస్ఏ ఇప్పుడు అదే ఇరాన్ లోని న్యూక్లియర్ ప్లాంట్స్ మీద ఎందుకు అటాక్ చేస్తుంది? US attack on 3 Iranian nuclear sites. ఇప్పటి వరకు మీరు ఈ యుద్ధం గురించి తెలుసుకున్న విషయాలన్నీ ఒక ఎత్తు అయితే, నేను ఈ వీడియోలో చెప్పబోయే విషయాలన్నీ ఇంకో ఎత్తు. ప్రతి ఒక్క పాయింట్ కనెక్ట్ చేస్తూ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి అంటే మనం వెనక్కి వెళ్ళాలి. ఆన్ ద వే టు వరల్డ్ వార్ 2. వరల్డ్ వార్ 2 లో ప్రతి దేశానికి 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఉంటే బ్రిటిష్ ఎంపైర్ కి సహాయంగా ఉండాలి, లేదా హిట్లర్ కి. ఆ సమయంలో ప్రతి దేశం యునైటెడ్ కింగ్డమ్ కి సహాయం చేస్తుంటే ఇరాన్ రాజు మాత్రం హిట్లర్ తో చేతులు కలిపాడు. ఈ విషయం బ్రిటిష్ ఎంపైర్ కి అస్సలు నచ్చలేదు. దీనివల్ల బ్రిటన్ ఇరాన్ ని చుట్టుముట్టి దానిపైన దాడి చేసి మొత్తం కంట్రోల్ ని తన చేతిలోకి తీసుకుంది. దాని తరువాత బ్రిటన్ ఇరాన్ రాజుకి కొడుకైన 22 సంవత్సరాల మొహమ్మద్ రెజా పెహ్లవి అనే యువకుడిని రాజుగా ప్రకటించింది. ఇతను బ్రిటన్, అమెరికా అండ్ ఫ్రాన్స్ కి ఒక పపెట్. అంటే ఇతను ఇరాన్ కి పేరుకు మాత్రమే రాజు, కానీ పెత్తనం మొత్తం యుఎస్, ఫ్రాన్స్ అండ్ బ్రిటన్లదే. బ్రిటిషర్స్ యొక్క కల్చర్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకునే ఈ రాజు మొదటి రోజు నుంచే ఇరాన్ ప్రజల నుంచి ఇస్లాం ని దూరం చేయాలనే ప్రయత్నంలో పడ్డాడు. దాని కారణంగా అతను అక్కడ ఆడవాళ్లు వేసుకునే హిజాబ్ ని బ్యాన్ చేశాడు. అక్కడున్న మద్రసాలను, మసీదులను మూసివేశాడు. అక్కడున్న పెద్ద పెద్ద ఇస్లామిక్ స్కాలర్స్ ని జైల్లో వేశాడు. దానికి బదులు మ్యూజిక్, పార్టీస్ అండ్ మద్యాన్ని మొత్తం ఇరాన్ లో వ్యాపించేలా చేశాడు. ఒకానొక సమయంలో ఇస్లామిక్ కంట్రీ అయిన ఇరాన్ మొత్తం వరల్డ్ కి వైన్ ని ఎక్స్పోర్ట్ చేసేలా మారింది. వాళ్ళ నుంచి ఇస్లామిక్ కల్చర్ ని దూరం చేయడంతో అక్కడున్న పెద్ద పెద్ద ఇస్లామిక్ స్కాలర్స్ ఆ రాజుకి వ్యతిరేకంగా నిలబడ్డారు. మసీదులలో, రోడ్లపైన ఆ రాజుకి వ్యతిరేకంగా స్పీచెస్ ఇచ్చారు. వీళ్ళల్లో ఆయతొల్లా ఖొమేనీ అని పిలువబడే చాలా పెద్ద ఇస్లామిక్ స్కాలర్ కూడా ఒకరు. ఇతను ఇచ్చే స్పీచెస్ విని అక్కడున్న కోట్లాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చేవారు. ఒకానొక సమయంలో ఆయతొల్లా ఖొమేనీ యొక్క శక్తిని చూసి ఇరాన్ రాజు అతన్ని శాశ్వతంగా ఇరాన్ నుంచి బయటకు గెంటివేశాడు. అప్పుడు ఆయతొల్లా ఖొమేనీ ఇరాక్ లో ఉంటూ అతని స్పీచెస్ ని క్యాసెట్స్ లో రికార్డ్ చేసేవాడు. తరువాత వాటిని సీక్రెట్లీ స్మగిల్ చేసి మొత్తం ఇరాన్ లో పంచేలా చేసేవాడు. ఆ స్పీచెస్ విని ఇరాన్ ప్రజలు ఆయతొల్లా ఖొమేనీనే వాళ్ళ రాజుగా ఊహించుకునేవారు. కానీ ఇరాన్ యొక్క అసలైన రాజుని తన పదవి నుంచి తొలగించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే అతని వెనుక సూపర్ పవర్ అయిన అమెరికా యొక్క ఫుల్ సపోర్ట్ ఉంది. కానీ అప్పుడే మొహమ్మద్ పెహ్లవి తన జీవితంలోనే అత్యంత పెద్ద తప్పు చేశాడు. ది ఫ్లేమ్స్ ఆఫ్ పర్షియా. పర్షియన్ ఎంపైర్ యొక్క 2500 సంవత్సరాలు పూర్తవడంతో ప్రపంచంలోని ప్రతి లీడర్ ని, సెలబ్రిటీని ఆహ్వానించి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఒక పార్టీని నిర్వహించాడు. వచ్చిన వాళ్ళందరికీ బంగారు ప్లేట్లలో అన్నం పెట్టాడు. దాని తరువాత ప్రతి లీడర్ ని తన ముందు నిల్చోపెట్టి ఒక బంగారు సింహాసనంలో నేనే రాజు అంటూ గర్వంగా కూర్చున్నాడు. ఇంకో పక్క ఇరాన్ ప్రజలు పేదరికంతో, ఆకలితో బాధపడుతున్నారు. కానీ వాళ్ళ రాజు ఏమో బంగారు ప్లేట్లలో అందరికీ భోజనం పెడుతున్నాడు. దాని కారణంగా ఆ పార్టీ అయిపోయిన మరుక్షణమే ఇరాన్ లోని ప్రతి వ్యక్తి ఆయతొల్లా ఖొమేనీ యొక్క మాటలను గుండెల్లో పెట్టుకొని మొహమ్మద్ పెహ్లవికి విరుద్ధంగా పోరాటం మొదలు పెట్టారు. ఆ తిరుగుబాటును చూసిన ఆ రాజు భయంతో ఇరాన్ వదిలి శాశ్వతంగా అమెరికాకి పారిపోయాడు. 14 సంవత్సరాలు ఇరాక్ లో గడిపిన ఆయతొల్లా ఖొమేనీకి ఈ విషయం తెలిసిన తరువాత ఫైనల్లీ తిరిగి ఇరాన్ కు చేరుకోవడానికి ప్రయాణం మొదలెట్టాడు. ప్రపంచంలో ఏ లీడర్ కోసం గ్యాదర్ అవ్వని ప్రజలు ఆయతొల్లా ఖొమేనీని వెల్కమ్ చేయడం కోసం ఇరాన్ లో గ్యాదర్ అయ్యారు.
దాదాపు 1 కోటి మంది ప్రజలు అతని రాక కోసం వేచి చూశారు. ఇది ఒక వరల్డ్ రికార్డ్. ఖొమేనీ ఇరాన్ చేరుకోగానే మొట్టమొదటిసారిగా అక్కడి నుంచి డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయిల్ అనే నినాదాలు వినిపించాయి. ఖొమేనీ సైన్యం ఇరాన్ లో ఉన్న అమెరికన్ ఎంబసీలోని వ్యక్తులను అరెస్ట్ చేసింది. ఇక్కడి నుంచి అమెరికా అండ్ ఇరాన్ మధ్యన శత్రుత్వం మొదలైంది. Unprecedented crippling sanctions on Iran. Iran has been a very dangerous place. ఖొమేనీ ఇరాన్ లో ఒక ఇస్లామిక్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు. ఇదే విధంగా ఇరాన్ కి చేరువగా ఉన్న ఇరాక్ లో కూడా ఒక లీడర్ పుట్టుకొచ్చాడు, సద్దాం హుస్సేన్. అమెరికా చెప్పిన కట్టుకథలు విని సద్దాం హుస్సేన్ ఇరాన్ పై యుద్ధానికి విరుచుకుపడ్డాడు. September 1980, initial storm. 8 సంవత్సరాల పాటు ఈ యుద్ధం అతి భయంకరంగా కొనసాగింది. సద్దాం హుస్సేన్ వెనక అమెరికా అండ్ గల్ఫ్ కంట్రీస్ యొక్క ఫుల్ సపోర్ట్ ఉన్నప్పటికీ ఆయతొల్లా ఖొమేనీని పదవి నుంచి తొలగించలేకపోయాడు. ఈ యుద్ధం ముగిసిన సంవత్సరానికే ఆయతొల్లా ఖొమేనీ అనారోగ్యం కారణం వల్ల ఈ లోకం విడిచి వెళ్లిపోయారు. Ayatollah Khomeini died in 1989. ఆ కాలంలో జరిగిన అంత్యక్రియలకు వచ్చిన ప్రజలను చూసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అతని పేరును నమోదు చేసుకుంది. దాని తరువాత ఇరాన్ మినిస్టర్స్ అందరూ కలిసి ఇంకొక లీడర్ ని చూస్ చేసుకున్నారు, ఆయతొల్లా ఖొమేనీ యొక్క స్టూడెంట్ ఆయతొల్లా అలీ ఖామినాయ్. ఇప్పటిదాకా ఇరాన్ ని ఇతనే పాలించుకుంటూ వచ్చాడు. ఇరాన్ తమ అటామిక్ బాంబుని తయారు చేసుకునేంత వరకు యుఎస్ఏ అండ్ ఇజ్రాయెల్ నుంచి వాళ్ళకు ప్రమాదం ఉంది అని తెలుసుకున్నారు. అటామిక్ బాంబ్ ని తయారు చేయడానికి వాడే టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడం చాలా డిఫికల్ట్. ఆ సమయంలో ఇరాన్ కి ఈ టెక్నాలజీని ఇవ్వడానికి ఏ దేశము ముందుకు రాలేదు. అటామిక్ బాంబ్ తయారు చేయడానికి ఎవరో ఒకరు మాకు సహాయం చేస్తారు, ఒక మిరాకిల్ జరుగుతుంది అని ఆశతో ఇరాన్ ఎదురు చూస్తూ ఉండగా ప్రపంచంలో మొట్టమొదటి ఇస్లామిక్ దేశం అటామిక్ బాంబును తయారు చేసింది, పాకిస్తాన్. Pakistan today successfully conducted 5 nuclear tests. ఇరాన్ యొక్క అటామిక్ బాంబు కోసం పాకిస్తానే సీక్రెట్ గా సెంట్రిఫ్యూగల్ టెక్నాలజీని పంపుతుంది. యురేనియం ని యూజ్ చేసి కరెంట్ ప్రొడ్యూస్ చేయడానికి, అదే విధంగా అటామిక్ బాంబ్ తయారు చేయడానికి ఈ సెంట్రిఫ్యూగల్ మిషన్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దీన్ని యూజ్ చేసి ఇరాన్ తమ దేశంలో న్యూక్లియర్ ప్లాంట్స్ తయారు చేయడం స్టార్ట్ చేసింది. ఇదంతా తెలుసుకున్న అమెరికా ప్రపంచ దేశాల ముందుకొచ్చి మాకు విరుద్ధంగా కొన్ని దేశాలు కెమికల్స్ అండ్ అటామిక్ బాంబ్స్ తయారు చేస్తున్నాయి అని చెప్పింది. ఒకరు ఇరాక్ లో ఉండే సదాం హుస్సేన్, ఇంకోరు ఇరాన్ లో ఉండే ఆయతొల్లా ఖామెనాయ్. బట్ ఇది ఒక అబద్ధపు ప్రచారం అని ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి తెలుసు. George Bush made a mistake. ఈ అబద్ధపు ప్రచారం చేసిన తరువాత అమెరికా ఇరాక్ పైన దాడి చేసి వేలాది మందిని చంపి సద్దాం హుస్సేన్ సామ్రాజ్యాన్ని ముగించేసింది. దాని తరువాత అమెరికా యొక్క నెక్స్ట్ టార్గెట్ ఇరాన్. ప్రపంచ దేశాల కళ్ళు ఇరాన్ పైన ఉన్నాయి. ఆ సమయంలోనే ఆయతొల్లా ఖామినాయ్ గారు ఒక ఇంపార్టెంట్ ఫత్వా జారీ చేశారు. దానివల్ల అమెరికా చేసిన తప్పుడు ప్రచారాలు, ఉపయోగించిన సాకులు అన్ని బద్దలైపోయాయి. ది గ్రేటెస్ట్ ఇస్లామిక్ స్కాలర్ అయిన ఖామినాయ్ చేసిన ఫత్వా ఏంటంటే ఇస్లాంలో ముస్లిమ్స్ కోసం ఆటం బాంబ్ తయారు చేయడం హరాం. బికాస్ యాజ్ పర్ ఇస్లాం యుద్ధంలో పిల్లలను, ఆడవాళ్లను, ముసలి వాళ్ళను చంపకూడదు, ఈవెన్ చెట్లను కూడా నరకకూడదు. బట్ ఆటం బాంబ్ యూజ్ చేయడం వల్ల ప్రతి చిన్న జీవి నాశనం అయిపోతుంది. దీని వల్లనే ఖామెనాయ్ ముస్లిమ్స్ కోసం ఆటం బాంబ్ హరాం అని, మాకు అటువంటి ఉద్దేశం ఏమీ లేదని ప్రపంచంలో ఉండే ఏ ఏజెన్సీస్ అయినా ఇరాన్ కి వచ్చి మా న్యూక్లియర్ యూసేజ్ ని చెక్ చేసుకోవచ్చని ప్రకటించారు. ఈ ప్రకటన తరువాత ఇరాన్ పైన దాడి చేయడానికి అమెరికాకి ఏ ఒక్క సాకు కూడా దొరకలేదు. కానీ ఒక్క దేశం వల్ల అమెరికా ఇరాన్ పైన యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ దేశమే ఇజ్రాయిల్. Woman, life, freedom. ఖామెనాయ్ మన దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఇలా ఫత్వా చేస్తున్నాడని ఆరోపించింది. దాని తరువాత 2009లో యుఎస్ఏ ఇరాన్ పైన ఎన్నో శాంక్షన్స్ విధించింది. Council to pass the toughest and most comprehensive multilateral sanctions. దీనివల్ల ఇరాన్ యొక్క ఎకానమీ పూర్తిగా పడిపోయింది. అమెరికా లేకుండా ఇరాన్ ఏ దేశంతో కూడా ఆయిల్ ట్రేడ్ చేయకూడని పరిస్థితి ఏర్పడింది. ఈవెన్ పాకిస్తాన్ కూడా ఇరాన్ తో ట్రేడ్ చేయడానికి ముందుకు రాలేదు. ప్రపంచంలో కేవలం 3 దేశాలు మాత్రమే ఇప్పటికీ ఇరాన్ తో ట్రేడ్ చేస్తున్నాయి, చైనా, రష్యా
అండ్ ఇండియా. ఈ విధంగా ఇరాన్ అండ్ ఇండియా మధ్య ఉన్న బాండింగ్ మీరు అర్థం చేసుకోవచ్చు. అమెరికన్ శాంక్షన్స్ కారణంగా ఇరాన్ లో జరిగిన ఎకనామిక్ డిజాస్టర్ వల్ల 2015లో ఖామినై అమెరికన్ ప్రెసిడెంట్ అయిన ఒబామాతో ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఇరాన్ అటామిక్ బాంబ్ తయారు చేయదు. అదే విధంగా అమెరికా వేసిన శాంక్షన్స్ అన్ని తీసేయాలి. ఇది ఇరు దేశాలకు చాలా మంచిది. బట్ 2017లో ఒక దగడ్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు, డొనాల్డ్ ట్రంప్. And people of the world, thank you. మొదటి రోజు నుంచి ఈయన ఏ కారణం లేకుండా ఈ అగ్రిమెంట్ కి అగైనెస్ట్ గా నిలబడ్డాడు. బట్ దీని వెనకాల ఎవరున్నారో మనకు బాగా తెలుసు. ట్రంప్ గెలిచిన మొదటి ఎలక్షన్స్ తరువాతే ఇరాన్ తో చేసుకున్న ఆ డీల్ ని డెస్ట్రాయ్ చేసి ఏ కారణం లేకుండానే ఇరాన్ పై తిరిగి మళ్లీ శాంక్షన్స్ విధించాడు. United States will withdraw from the Iran nuclear deal. ఈసారి మిగతా ఇస్లామిక్ కంట్రీస్ లాగా కాకుండా ఇరాన్ అమెరికాకి ధైర్యంగా ఎదురు నిలబడింది. తిరిగి అటామిక్ ప్రాజెక్ట్ ని మొదలెట్టింది. దీని కారణంగా అమెరికా ఒక మిసైల్ స్ట్రైక్ చేసి ఇరాన్ యొక్క ఆర్మీ చీఫ్ అయిన కాసిం సులేమాన్ని చంపేసింది. Qasem Soleimani has been killed and his bloody rampage is now. దీని కారణంగా అమెరికా పైన ఇరాన్ కి కోపం పెరుగుతూ వచ్చింది. అమెరికా అండ్ ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా పోరాడే ప్రతి గ్రూప్ కి ఫండింగ్స్ అండ్ వెపన్స్ పంపించడం ప్రారంభించింది. ఇరాన్ ఎప్పటికీ అటామిక్ బాంబ్ తయారు చేయదని, అమెరికాతో మళ్లీ డీల్ కి సిద్ధంగా ఉంది అని ఇరాన్ ప్రెసిడెంట్ మళ్లీ చెప్పాడు. Why? Because it is haram. అమెరికా అండ్ ఇరాన్ మధ్యలో మీటింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. బట్ ఇజ్రాయెల్ అలా జరగనివ్వలేదు. ఇజ్రాయెల్ మళ్ళీ అబద్ధపు మాటలు చెప్పడం స్టార్ట్ చేసింది. 25 years గా అటామిక్ ఫీల్డ్ లో ఉన్న ఇరాన్ ఇంకో 1 month లో అటామిక్ బాంబ్ తయారు చేస్తుందంట. From there, it's only a few months, possibly a few weeks. It could be a year, it could be within a few months, less than 8. 25 సంవత్సరాలుగా తయారు చేయని అటామిక్ బాంబ్ ని ఒక్క నెలలో తయారు చేస్తుందా? ఇదే విధంగా ఇరాన్ ప్రతిసారి డొనాల్డ్ ట్రంప్ ని చంపే ప్రయత్నం చేస్తుంది అనే తప్పుడు కూతలు ఇజ్రాయెల్ కూస్తూ వచ్చింది. దాని తరువాత ఏ వ్యక్తి అయితే అమెరికాతో డీల్ చేయాలి అనుకుంటున్నాడో ఇజ్రాయెల్ ఇరాన్ పైన అటాక్ చేస్తూ వాళ్ళందరినీ చంపుకుంటూ వచ్చింది. కోపంలో ఇరాన్ ఏ ఒక్క తప్పుడు నిర్ణయం తీసుకున్నా సూపర్ పవర్ అయిన అమెరికా యుద్ధంలోకి దిగుతుంది అని, ఆయతొల్లా ఖామినై వారసత్వం ముగుస్తుంది అని ఇజ్రాయెల్ వెయిట్ చేస్తూ వచ్చింది. ఆ సమయం రానే వచ్చింది. Iran's supreme leader, the Ayatollah Khamenei, is dead. Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. నేను ఈ వీడియోలో చెప్పిన ప్రతి పాయింట్ సాక్ష్యాల మీద ఆధారపడి ఉంది. ఈ వీడియోకి మీరు ఇచ్చే ఎంగేజ్మెంట్ బట్టి పార్ట్ 2 చేయాలా వద్దా అనేది నిర్ణయించబడుతుంది. సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.